నమస్తే ప్రజలారా, అందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా ప్రతి ఒక్కరు కూడా కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా మనకు రావాల్సినటువంటి వాటా గురించి గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తుంది. అనేక సందర్భాల్లో కూడా బీసీల పక్షాన తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తి మాట్లాడుతూ బీసీలందరినీ కూడా తీన్మార్ మల్లన్న చైతన్యవంతం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. అయితే దీన్ని తట్టుకోలేక అగ్ర నాయకులంతా కలిసి తీన్మార్ మల్లన్న పైన, ఒక బీసీ బిడ్డ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇది వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు అంటే, వాళ్లకు ఒక వ్యక్తి ముందుకు వచ్చిండు, ఆ వ్యక్తిని ఏదో ఒక రకంగా అనగదొక్కాలి, ఏదో ఒక కేసులో ఇరికించాలి, తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తిని శాశ్వతంగా మొత్తం కూడా పైకి రాకుండా అనగదొక్కాలి. బీసీల పక్షాన తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఉన్నాడు, బీసీలందరినీ కూడా తీన్మార్ మల్లన్న చైతన్యవంతం చేస్తూ ఉన్నాడు. కాబట్టి తీన్మార్ మల్లన్నని మనము ఇక్కడితోనే ఇంకా పైకి రాకుండా ఏదో ఒక కేసులో పెట్టిద్దాము, ఏదో రకంగా అరెస్టు చేయిద్దాము, ఏదో ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి అగ్ర నాయకులంతా కూడా ఇవాళ తీన్మార్ మల్లన్న పైన కొన్ని ఛానళ్లను పెట్టుకొని ఆయన పైన దాడులు చేపిస్తా ఉన్నారు. దాడులు అంటే ఆయన కొట్టడమో లేకపోతే ఇంకోటి చేయడమో కాదు, ప్రత్యక్షంగా కాకుండా చాలా మంది కూడా తీన్మార్ మల్లన్న పేరు చెప్పి ఆయన పైన వీడియోలు తీసి పెడతా ఉన్నారు. ఆయనని ప్రజలందరికీ కూడా తీన్మార్ మల్లన్న చేసినటువంటి వాటిని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తీన్మార్ మల్లన్న ఇవాళ బీసీల కోసం ఆయన తినక ఒక పోరాటం చేస్తా ఉన్నాడు. ఆయన చాలా వరకు కూడా బీసీలకే సమయం ఇస్తా ఉన్నాడు. బీసీల కోసమే ప్రతిరోజు కూడా పొద్దున లేచి నుంచి రాత్రి వరకు బీసీల కోసం ముందుకెళ్తా ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తి పైన ఇవాళ అనేక మంది వచ్చి ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇష్టం వచ్చింది ఏది పడితే అది తీన్మార్ మల్లన్న పైన మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తి వెనక ఆయన ఒకటే వ్యక్తి కాదు, ఆయన ఒక్కడు కాదు, ఆయన వెనుక అనేక మంది ఉన్నాం. ఒక బీసీ సోదరులందరూ కూడా ఇవాళ తీన్మార్ మల్లన్నకు అండగా ఉన్నారు, మద్దతు ఇస్తా ఉన్నారు. గౌడన్నలు, యాదవులు, ముదిరాజులు, కొమ్మరి, కమ్మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు బీసీకి సంబంధించినటువంటి సోదరులంతా కూడా ఇవాళ మల్లన్న వెనుక ఉన్నారు. అదే విధంగా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ వీడియో చూస్తున్నటువంటి బీసీ ప్రజలందరికీ కూడా, బీసీ సోదరులందరికీ కూడా దయచేసి మీరంతా కూడా మేల్కోండి. ఇప్పటికైనా మనం మేల్కోకపోతే మనకు అన్యాయం జరిగిపోతా ఉంది. మన నోటికాడి బుక్కని అగ్ర నాయకుల పిల్లలంతా కూడా లాక్కొని తింటా ఉన్నారు. ఇవాళ మన బిడ్డలందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది. మన బిడ్డలంతా కూడా దారుణమైనటువంటి రీతిలో బారిన పడతా ఉన్నారు, మోసపోతా ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఇవాళ న్యాయం జరగాలంటే, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలంటే, వాళ్ళందరూ కూడా రాజకీయాలు చేయాలంటే, వాళ్ళంతా కూడా స్వేచ్ఛగా బతకాలంటే బీసీలదే రాజ్యం అధికారంలోకి రావాలి, బీసీలే శాసనం చేయాలి, బీసీలే అధికారాన్ని ముందుకు తీసుకోవాలి, బీసీలే కుర్చీల్లో కూర్చోవాలి. కానీ వాళ్ళ అగ్ర నాయకులంతా కూడా బీసీలని అనగదొక్కే కుట్ర చేస్తా ఉన్నారు. బీసీలు రాజకీయాలు చేయొద్దట, బీసీలు ఉద్యోగాలు చేయొద్దట, బీసీలు వ్యాపారాలు కూడా చేయొద్దట. ఏ రకంగా కూడా మనల్ని పైకి రానిచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఎక్కడ చూసినా కూడా అంచెవేతలు, ఎక్కడ చూసినా కుట్రలు, ఇవన్నీ కూడా డబ్బులను చూసుకొని చేస్తా ఉన్నారు. ఇవన్నిటిని కూడా ఎదుర్కొని తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తి బీసీల పక్షాన ప్రతిరోజు కూడా పొద్దున లేచి నుంచి రాత్రి వరకు బీసీల కోసం మాట్లాడుతూ ఉన్నాడు, బీసీల కోసం ప్రశ్నిస్తా ఉన్నాడు, బీసీల కోసమే ఆయన ప్రతిరోజు కూడా ముందుకెళ్తా ఉన్నాడు. సో అటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. తీన్మార్ మల్లన్న మన కోసం ఒక పోరాటం చేస్తా ఉన్నాడు, మన బీసీ బిడ్డగా ముందుకెళ్ళింది. కాబట్టి ఆయనకు మనందరం కూడా మద్దతు ఇవ్వడమే కాకుండా ఆయన అడుగులో అడుగేసి మనము ముందుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. బీసీ ప్రజలంతా కూడా చైతన్యవంతం కావాలి. యాదవులు, సాకలోళ్ళు, మంగళోళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు ప్రతి ఒక్కరు కూడా, ముదిరాజులు కానీ లేకపోతే ఇంకా బీసీలకు సంబంధించినటువంటి ఎవరైనా సరే, అది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులందరూ కూడా ముందుకు రావాలి. తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో దీనికి మద్దతు ఇవ్వాలి, ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది, అప్పుడే మన బిడ్డలకు న్యాయం జరుగుతుంది. ఎన్ని రోజులు మన తల్లిదండ్రులు ఏదో తెలియక వాళ్ళు కొంత బతికే ప్రయత్నం చేసిర్రు, వాళ్ళు కూడా కొంత బానిసలుగా బతికిర్రు. కానీ కాకపోతే ఏం జరిగింది, అప్పట్లో ఒక బానిసత్వం ఉండేది. అప్పట్లో మనం చంపుతారు కావచ్చు, మనల్ని ఇంకేమైనా చేస్తారు కావచ్చు, మన పిల్లల్ని చెడిపేస్తారు కావచ్చు, ఏదో ఒక రకంగా భయపడి ఈ నాయకులందరికీ కూడా మనము కాస్త చేసే ప్రయత్నం చేసినాం. అప్పట్లో బానిసలుగా కొంతమంది కూడా బతికిర్రు. కానీ ఇప్పుడు మనకు అది లేదు. ఇప్పుడు మనకు స్వేచ్ఛ వచ్చింది, మనకంటూ ఒక హక్కు ఉన్నది, మనకంటూ ఒకటి ఓటు అనేది ఉన్నది, ఒక ఆయుధం మన దగ్గర ఉన్నది. సో ఆయుధాన్ని మనం ఖచ్చితంగా మంచిగా వాడితే అధికారం మనదవుతుంది. వానికి మనం బానిసగా బతుకుడు కాదు, వాడు మన కింద బానిసగా బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది బీసీ ప్రజలు తెలుసుకోవాలి.
బీసీ ప్రజలు ఇది గమనించి ఇది తెలుసుకుంటే మనం బానిసలుగా బతుకుడు కాదు, వాడే మన కింద వచ్చి బానిసగా మనకు వడ్డీ చాకరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి బీసీ ప్రజలకు ఇవాళ ఇదే చెప్తా ఉన్నాము. తీన్మార్ మల్లన్న పైన చాలా మంది కూడా అనేకమైనటువంటి రీతిలో ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నారు. కానీ ఇవన్నింటినీ కూడా ఇవాళ బీసీ సమాజం కొట్టి పడేస్తూ ఉంది. బీసీలంతా కూడా చైతన్యవంతం అవుతా ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా మనం చూసినాం, సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీసీలదే ఒక హవా నడిచింది. ఎక్కడ చూసినా కూడా బీసీ నాయకులనే గెలిపించుకున్నటువంటి పరిస్థితి. బీసీలంతా కూడా చైతన్యవంతం అవుతా ఉన్నారు. కానీ ఇంకొంతమంది ఈ అగ్ర నాయకుల వలలో చిక్కుకుపోతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా లాక్కొని మనం బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ వలలో లాక్కున్నటువంటి ఎవరైతే వలలో చిక్కుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వడ్డుకు చేర్చాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉన్నది. కాబట్టి బీసీ ప్రజలు, బీసీ బిడ్డలు, బీసీ సోదరులందరూ కూడా చైతన్యవంతం అవ్వడమే కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులని, అక్క చెల్లెలని అందరినీ కూడా చైతన్యవంతం చేయాలి. బీసీల రాజ్యమే మనం తీసుకురావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, మన పిల్లలు ముందుకు వెళ్ళాలంటే మన పిల్లలకు ఏమి కూడా లేదు. అగ్ర నాయకులకు సంబంధించి ఈడబ్ల్యూసీ కోటా ద్వారా వాళ్ళకి 500 మార్కులు వస్తే మన పిల్లలకు 500 మార్కులు వస్తే ఉద్యోగం ఇవ్వట్లేదు. వాళ్ళ బిడ్డలకు 400 మార్కులు వస్తే ఉద్యోగం ఇస్తా ఉన్నారు. మరి ఇది న్యాయమా? అసలు ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 50% కంటే ఎక్కువగా ఉన్నది మనము, కానీ అనుభవిస్తున్నది మాత్రం వాళ్ళు. అంటే మన నోటికాడి బుక్కను లాక్కొని వాళ్ళు తింటా ఉన్నారు. మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్ మనకు ఇవ్వట్లేదు, మన హక్కులు మనకు ఇవ్వట్లేదు, మనకు రావాల్సినటువంటి తిండి మనకు పెట్టకుండా వాళ్ళు మనది నోటికాడిది లాక్కొని తింటా ఉన్నారు. ఇవాళ మనం బీసీలం 50% కంటే ఎక్కువగా ఉన్నాం. మరి మనకు సంబంధించినటువంటి బీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారు, ఇంకా శాసనసభలకు కానీ లేకపోతే అసెంబ్లీలకు కానీ మన బీసీలు ఎంతమంది పోతా ఉన్నారు? ఒకసారి బీసీ ప్రజలు ఆలోచన చేయాలి. బీసీ బిడ్డలంతా కూడా ఏ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, ఎవరికి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి కూడా ఒకసారి బీసీలు ఆలోచన చేయాలి. వ్యాపారాలు ఎవరు చేస్తూ ఉన్నారు అనేది కూడా ఒకసారి బీసీ సోదరులు ఆలోచన చేయాలి. ఇవాళ ఇవన్నీ కూడా గ్రహించి తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తి ఒక అరటి పండు తోలు తీసి నోట్లో పెట్టినట్టుగా ప్రతి బీసీలని కూడా, ప్రతి బీసీ బిడ్డను కూడా చైతన్యవంతం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాడు. ప్రతిరోజు కూడా బీసీల పక్షాన మాట్లాడుతూ ఉన్నాడు. బీసీల కోసం ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి పొద్దున లేచి నుంచి రాత్రి వరకు కష్టపడుతూ బీసీలను చైతన్యవంతం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ అగ్ర నాయకులు దీన్ని ఏ రకంగా కూడా ముందుకు రాలేక, తీన్మార్ మల్లన్నని ఎదుర్కొనే దమ్ము లేక కొంతమంది మీడియా వాళ్ళని పెట్టుకొని అనేకమైనటువంటి వీడియోలు చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎన్ని చేపించినా కూడా బీసీ సమాజం తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇస్తూ ఉంది. బీసీ బిడ్డలంతా కూడా తీన్మార్ మల్లన్నకు తోడుగా ఉంటారు. బీసీ ప్రజలంతా కూడా తీన్మార్ మల్లన్న అడుగులు అడిగేస్తూ ముందుకు వెళ్తారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలే అధికారంలోకి వస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. బీసీల రాజ్యం ముందు మనం తీసుకురావడానికి అందరూ కూడా కష్టపడాలి, అందరూ కూడా పోరాటం చేయాలి. మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ మీ సాటి మిత్రులకు కానీ బంధువులకు కానీ వివరించే ప్రయత్నం చేయాలి. బీసీ ప్రజలంతా కూడా ఎప్పుడైతే చైతన్యవంతం అవుతారో, ఎప్పుడైతే మేల్కొంటారో అప్పుడే మనకు ఒక న్యాయం జరుగుతుంది. అప్పుడే మనకు రావాల్సినటువంటి వాటా మనకు వస్తుంది. మన పిల్లలు బాగుపడతారు, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పటికైనా పోయేదేం లేదు. ఎన్ని రోజులు మన నోటికాడి బుక్క లాక్కొని తిన్నారు. ఇప్పటికైనా మనం చైతన్యవంతమై మన బుక్కలను మనమే తినాలి, మన వాటా మనమే తీసుకోవాలి, మన రిజర్వేషన్లు మనకే కావాలి, మన హక్కులని మనమే ఆస్వాదించాలి. కాబట్టి మరి బీసీ సోదరులు ఇప్పటికైనా మేల్కోండి. బీసీలందరినీ కూడా చైతన్యవంతం చేయండి. ఒక్కరు కాదు, ఒకరికి 10 మందికి చెప్పండి. ఒకరు 10 మందికి చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి గ్రామంలో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా బీసీలంతా చైతన్యవంతం అవ్వాలి. బీసీలదే రాజ్యం కావాలి. ఇది నేను కోరుకున్నటువంటి అంశం. మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుపోతా ఉన్నాయి, బీసీలకు సంబంధించి తీన్మార్ మల్లన్న చేసినటువంటి పోరాటానికి సంబంధించి చాలా మంది కూడా తీన్మార్ మల్లన్న పైన కుట్రలు చేస్తా ఉన్నారు. మరి మీరేమనుకుంటా ఉన్నారు? బీసీలకు సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి అంశం పూర్తిగా కూడా కింద మీరేమైనా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ లో రాసే ప్రయత్నం చేయండి. అదే విధంగా ఈ వీడియోని కూడా షేర్ చేయండి. మీ గ్రామంలో కానీ, మీ బస్తీలో కానీ, మీ గల్లీలో కానీ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. వాట్సాప్ నంబర్ కింద ఉంటుంది. ఆ వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ కొత్తూరు రమేష్ ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. మీకు జరిగినటువంటి అన్యాయం పైన తప్పకుండా నేను మాట్లాడడానికి ఇక్కడ సిద్ధంగా ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుపోతాయి అనేది అయితే చూసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ని కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.